మీరు ప్రతిదానికి జలుబు వచ్చిందా పొద్దున్న నుంచి జ్వరం ఉందండి అంటే 2 యాంటీబయాటిక్లు వేసి ఆయన 3 రోజులు వాడమంటాడు డాక్టర్ ఒకరోజు వేసి తగలేస్తాడు మళ్ళా పోయేది ఆయన అది మరి ఇంకో యాంటీబయాటిక్ ఇస్తాడు ఎన్ని యాంటీబయాటిక్లు ఏం చేస్తాడు బయట దేశాల్లో ఎప్పుడు నుంచి జ్వరం అని అడుగుతారు అపాయింట్మెంట్ కూడా ఇది ఫ్రమ్ ఎస్టర్డే అంటే యూ చెక్ ఫర్ టుమారో రేపు కూడా జ్వరం ఉంటే అప్పుడు ఇస్తా అపాయింట్మెంట్ అని అప్పుడు మనలా కదా పోయేది అసలు డాక్టర్ దగ్గర కూడా అవసరం లే వీళ్ళే పోయేసి యాంటీబయాటిక్లు కొనేస్తారు వీళ్ళే పోయేసి సెలైన్ బాటిల్ పళ్ళుల్లో సార్ కొంచెం డల్ గా ఉంది సెలైన్ పెట్టు తెలుసా విషయం సెలైన్ వీళ్ళే పెట్టించుకుంటారు ఆ లెవెల్ దిగిపోయినారు మనుషుల్ని సైకాలజీ ఏం చేయాలి సెలైన్ పెట్టించుకొని ఇప్పుడు బాగుంది అరే గ్లూకోజ్ పోతే బాగా నువ్వు మళ్ళా పడిపోతావురా నీ బాడీ గ్లూకోజ్ తయారు చేయాలా నువ్వు తినే ఫుడ్ లో నుంచి బాడీ కన్వర్ట్ చేసి రావాలా నువ్వు కష్టపడి వచ్చిన డబ్బులతో ఖర్చు పెట్టాలి అప్పుడు తెలుస్తుంది నీ డబ్బుల్ వాల్యూ హెల్త్ అప్పుడు వస్తుంది అన్ని కనెక్టెడే ఈజీ మనీ వచ్చిన వాడికి హెల్త్ గురించి ఏమొస్తుంది పొద్దున వాకింగ్ ఎందుకుంటా పోతే డబ్బులు నేను ఆగిరా నేను కిడ్నీ మార్పించుకుంటా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటా అనుకుంటాడు పిచ్చోడా నీ డబ్బులతో ఆరోగ్యం రాదురా నాయన నువ్వు కిడ్నీ మార్చుకుంటే నువ్వు జీవితాంతము మూర్తి గుడ్డ కట్టుకొని యాయింటికి భయపడి రావాల్సిందే నువ్వు ఫ్రీలాగా మా అలా కింద పడిపోయింది తిని ఏడో కూర్చొని ఎక్కడ పట్టుకొని చేయి కడుక్కోకుండానే నేను అన్ని అదే పని చేస్తా చేయి కూడా కడుక్కొని తింటా ఏమైతుంది ఫైట్ చేయాలి కదా నేను ఎవరో ఒక డాక్టర్ ఇంటికి పోయినా మా కజిన్ ఇంటికి నాకు జలుబు దూరం ఉండున్నాడు స్వామి నీ పక్కన కూర్చొని నీ బ్యాక్టీరియా వైరస్ ఏదో తెచ్చుకొని దాన్ని ఫైటింగ్ తెచ్చుకుని నా గిఫ్ట్ ఆయన నీ బ్యాక్టీరియా అని చెప్పినా నవ్వినాడు ఆయన అట్లే అంతే కదా ఎక్కడ పోయి ఎక్కడ సేవ్ అవుతావమ్మా నువ్వు ఇక్కడ జ్వరం ఆయనకి జలుబు వచ్చింది అంటాడు మెట్రోలో కూర్చుంటావు 100 మంది పట్టుకుంటారాడా 1,00,000 రకాల బ్యాక్టీరియా ఉంటుందాడా దానికి ఎట్లా వస్తుంది ఇమ్యూనిటీ రావాలా దానికి ఎక్స్పోజ్ కావాల్సిందే వేరే మార్గమే లేదు కష్టపడాల్సిందే డబ్బులు రావాల్సిందే ఇమ్యూనిటీ రావాల్సిందే కాల్షియం రావాలంటే నువ్వు రాగులు తినాలా సత్తలు తినాలా ఎండ పోవాలా ఎండ బాగా పడవలసిందే టాబ్లెట్ చేసుకుని కాల్షియం వచ్చింది బ్లడ్ టెస్ట్ చేసుకుంటే రాదు నీ బ్లడ్ టెస్ట్ చూసుకొని కాల్షియం బాగుంటే కూడా నీకు కళ్ళు తిరుగుతా ఉంటాయి టెన్షన్ చర్మం డ్రై అయిపోతుంది ఎందుకు అది టెస్ట్ లో కనపడతా ఉంది రియల్ గా నీ బోన్ మ్యారో నుంచి కాల్షియం తయారు చేసే వ్యవస్థ ఉంది దాన్ని రిజనరేట్ చేయాలంటే ఎండకు పోవాలి నువ్వులు పూసుకొని అందుకని వారానికి ఒక రోజు ఎండలో కూర్చోండి మీకు ఆ రోజు పోకపోయినా సండే ఒక రోజు ఫుల్గా పిల్లలకి నిక్కరేసి ఫుల్ నువ్వులు పూసి ఎండలో పెట్టండి కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ అవుతుంది కూడా చెప్పింది డాక్టర్ సుధా మా ఫ్రెండ్ యూఎస్ లో ఉంటుంది ఆమె కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ అవుతుంది D3 బాగా ఫుల్ గా వస్తుంది నా విటమిన్ D3 24 ఉండింది నేను మా ఊర్లో హంద్రినీవా కాలువ అని ఉంది అక్కడ ఎవరు రారు ఊరు బయట కదా 2 కిలోమీటర్ బయట వెళ్ళిపోయే షర్ట్ ఇప్పేసి ఇటు చెక్కుని పరిగెత్తా నేను ఇప్పుడు 69 నేను చూపిస్తాను నా ఫోన్ లో ఉంది 69 20 to 70 ఉండాలా విటమిన్ D3 69 ఉంది వాడు టెస్ట్ సార్ ఎవరికి చూడలేదు సార్ 69 అందరికి 7 8 4 5 అట్లా ఉండదు సార్ అని ఎండకు పోడరా అంటే సింపుల్ గా ఎవరు చెప్తే మీకు బుర్రకి ఎక్కదా చాలా సీరియస్ గా చేసి ఇది చేసి అది పెట్టి మిషన్లు పెట్టి ఏదో చేసి దాంతోనే మోసపోతా ఉంటాడు సింపుల్ గా మీ చేతిలో ఉంది ఆరోగ్యము మీరేం కష్టపడక్కర కూడా లే ఆయన ఎవరో అన్ని తప్పుడు పనులు చేసి గురువు దగ్గర పోయి స్వామి నేను చాలా పొరపాటు చేసిన జీవితంలో ఇప్పుడు 100 ఎకరాలు అడుగు పెట్టాలనుకుంటాను ఏం చేయాలంటే ఎక్కడ అడుగు పెట్టాలనుకుంటానో నువ్వు అక్కడ అడుగు పెట్టద్దు నాయన అడుగు అదే తయారవుతుంది అంట ఇప్పుడు మీరేం చేయకుండా ఉంటే ఆరోగ్యం ఉంటారు ఆరోగ్యం కోసం మీరు చేస్తాను చూడు ఇప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్లు ఇది ఏది ప్యాకెట్ దాంట్లో ఇది దీనికి అసిడిటీ కోసం D3 కోసం ఇది తిను ఆ తిను అవన్నీ ఏం చేయకుండా సీజనల్ ఫ్రూట్స్ 2 రోజులు నువ్వుల లడ్డు 2 రోజులు పల్లీల లడ్డు 2 రోజులు కొబ్బరి లడ్డు అంత మునగాకు తాలింపు సీజనల్ ఫ్రూట్స్ జొన్న రొట్టెలు 2 రాగి ముద్ద చాలు ఇవి చాలు కూరలు ఇవి అన్ని అవసరం లే ఇవి కూడా మీకు టేస్టీగా ఎట్లా ఏది ఉంటుందో ఏది చీప్ ఉంటుందో ఏది రేటు తక్కువ అవే తినండి మీ ఆరోగ్యం పరిగెత్త వస్తుంది 1 నెల చేయండి చాలు బరువు తగ్గుతారు అలర్ట్గా ఉంటారు డిపెండెన్సీ ఉండదు ఎండలో తిరగండి కిటికీలు తీసి పడుకోండి కావేరి మీ మంజీరా వాటర్ వేడి చేసుకొని తాగండి అంతే ఆరోగ్యం వస్తుంది ఎన్ని మీటింగ్లు చేసినా ఎన్ని పాడ్కాస్ట్లు చేసినా ఏమి మొత్తము సూక్ష్మంలోనే మోక్షం ఆ సూక్ష్మం కనుక్కునేవాడికి ఇన్ని వీడియోలు చూసే పనే లేదు నాకైతే కొన్ని వీడియోలు నాకు చూస్తా ఉంటా కదా ఒక్క సెకండ్ తెలిసిపోతుంది డ్రామా అని ఎత్తి పారేస్తా ఉంటా ఇప్పుడు సోకాళ్ళు గురువులు అనుకునే వాళ్ళు సింప్లిఫై చేసి చెప్పాలా దాన్ని కాంప్లికేట్ చేసి ఇటు అటు ఇటు కూర్చో తూర్పు తిరుగు ఎడం పక్కనే కుడి పక్కనే ఇట్ట పడుకో ఆ కాలు ఇట్లే ఈ కాలు ఎన్ని చెప్తారు స్వామి వాడు కూర్చొనేది పడుకునేది ఏమీ వాడి కంట్రోల్ లేదు
వాడు కర్మజాలకు ఎనపక్కన లేచాడు అనుకో, రోజంతా ఏడుస్తాడు, అయ్యో ఎనపక్కన లేచాను. ఎంత అప్సైడ్. మేక్ ఇట్ సింపుల్. నువ్వు గురువు అన్నాడు అప్పుడు. ద్రోణాచార్యుడు అర్జునుని తయారు చేశాడంటే ఆయనకంటే బాణాలు బాగా వేస్తాడని చేసిండేది. సో గురువులు, సోకాళ్ళు గురువులు అనుకునేవాళ్ళు, నేను గురువు కాదు, గురువులు అనుకునేవాళ్ళు ఏంటి, ఇంకా సింపుల్ గా శిష్యుడు ఇంకా బాణం బాగా వేస్తాడు, అరే సూపర్, అరే భలే వేసావు నువ్వు, ఇదిలే కరెక్ట్ అని చెప్పేటగా వాడి ఆలోచన విధానాన్ని ఇంప్రూవ్ చేయాలి. నేను చెప్పింది ఇదే కాదురా, నువ్వు చూడు, నువ్వు జొన్న రొట్టె తిరుగు, ఇప్పుడు ఎట్టుంది చెప్పు సార్, మీరు చెప్తారు కదా జొన్న రొట్టె తిరిగి, నా బాగుందబ్బా పొద్దున్నే అని. ఆ బాగుండే ఫీలింగ్ ఏంది, వాకింగ్ పోతారు, వాకింగ్ పోతే అడిషనల్ అడ్వాంటేజ్, కోపం రాదు, సైలెంట్గా ఉంటారు. ఎవరిని అరుస్తా ఉంటే కూడా ఇంట్లో సరే నేను చెప్తే లేదు కదా పో అని సైలెంట్గా అరుచుకోండి. ఆ కన్సిస్టెన్సీ వస్తుంది, పీస్ఫుల్గా ఉంటారు. ఇన్ని జరగచ్చు. అందుకే ఒక మంచి పని చేస్తే దాన్ని కరెక్ట్గా అవే వస్తాయి. ఒక చెత్త పని చేసాం అనుకో, దానికి అవే వస్తాయి. అట్లా వాళ్ళే వస్తారు, అట్లా వాళ్ళతోనే ఉంటారు. ఈ సోకాల్డ్ ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తే అదే జరిగేది. ఇక్కడికి వస్తేనే జరుగుతుంది. ఫస్ట్ ఏం చెప్పాలా, ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ అని చెప్పింది చూద్దాంరా, పొద్దున్న రాయిదావు దాదామో అరికెలతో ఏదో పొద్దున్న ఒకసారి తినేద్దాం, మళ్ళీ జొన్న రొట్లు తిందాము, అరికెలు గిరికలు పక్కన పెట్టి జొన్నలు తిందాము, సాయంత్రము అన్ని గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, ఒక ఫ్రూట్ తిందాము, చూద్దాము 1 వీక్ అనుకో. చూడండి 30 సెకండ్లు చెప్పినా కదా ఇది, ఈ 30 సెకండ్లు పాటించండి 1 వీక్ గట్టిగా. ఏం జరుగుతుందో చూడండి. మీకు నచ్చలేదా వదిలేయండి, ఏం నష్టమో, నా దగ్గర రాండి, నేను ఏమి చెప్పలేదు కదా, వదిలేయండి. చక్కటి మాటలు సార్, చాలా చక్కగా చెప్పారు. లైఫ్ అనేది ఎంత సింపుల్ గా మనం దాన్ని మోడిఫై చేసుకోవాలి అనేది అట్లాగే ఉండాలి. లైఫ్ చాలా సింపుల్ లైఫ్ ని లీడ్ చేయాలి. సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటే జబ్బులు అనేవి రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఇమ్యూనిటీ కోసం ఏం చేయాలంటే ఏం చేయకూడదో చెప్పారు, ఆ విధంగా ఫాలో అవ్వాలి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు సార్.